గుడ్ మార్నింగ్. అదే నిన్న మొన్న అనుకుంటే ఇప్పుడు కుదిరింది. సో నువ్వేదో ప్రశ్నలు రాసుకున్నా అన్నావు, నిన్న పెట్టావు నాకు వాట్సాప్లో. నేను జస్ట్ చూశాను కానీ అవేంటో చదవలేదు. ఎగ్జామ్ కాదు కదా ప్రిపేర్ అవ్వడానికి. అంటే జస్ట్ పెట్టండి. అలాగే అలాగే. సో నువ్వు అడుగు. అంటే మీరు నిన్న అన్నారు కదా, మీరు తెలుసుకుంటే ప్రస్తుతంకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటేనే నేను చెప్తాను అని. నాకు ఓకే, అది నేను వింటాను అని చెప్తున్నా. వెరీ గుడ్. నేను కూడా ఇప్పుడు ఆడియో రికార్డ్ చేస్తున్నాను. సో మన వివరాలు ఏమి లేవు, ఓన్లీ మనం డిస్కస్ చేసే అంశమే ఉంది కాబట్టి ఎవరు విన్నా పర్వాలేదు. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. సరే అడుగు. స్టార్ట్. మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? నియర్ గా ఒక 75 అలా ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క ప్రశ్నకి 20 సెకండ్లు తీసుకున్నా ఇట్ విల్ బికమ్ 20 minutes కదా? అదే అంటే క్లుప్తంగానే చూద్దాం. మళ్ళీ అవసరమైతే ఒక్కొక్క ప్రశ్న గురించి మళ్ళీ మాట్లాడుకుందాం జీవితంలో, తొందర ఏం లేదు. చలో స్టార్ట్. ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ యూనిక్ అంటారు కదా, యూనిక్నెస్ అంటే ఏంటి? యూనిక్ అంటే ఏంటి? పోల్చుకోకపోతే కనిపించేది. ఓకే, అంటే పోలిక తీసేస్తే దేనికదే ప్రత్యేకం, పోల్చగానే ఒకటి మంచిదని ఒకటి చెడ్డదని తెలుస్తూ ఉంటుంది. అందుకని పోల్చకపోతే అన్ని యూనిక్కే. ఇంకా వాట్ ఈస్ ఎలాన్? వాట్ ఈస్ ఎలాన్? ఏకాంతం. ఏకాంతం అంటే ఏది ఉందో అది పరిపూర్ణంగా అనుభవిస్తూ దాన్ని అంగీకరించే స్థితి. ఇక ఉన్నది చాలు, ఇంకేదో అవసరం లేదు అనిపిస్తే ఏకాంతం, ఇంకేదో కావాలనిపిస్తే ఒంటరితనం. ఈక్వాలిటీ అంటే ఏంటి? ఈక్వాలిటీ అంటే ఎదురుగా ఉన్న దాంట్లో నీవే ఉన్నావని తెలుసుకోవడం వల్ల ఏర్పడే ఒకానొక స్థితి. అంటే మెకానికల్ ఈక్వాలిటీ వేరు. అంటే ఇది 5 కిలోలు ఉంది, అది 5 కిలోలు ఉంది, ఇది 3 ఫీట్లు ఉంది, అది 3, ఇది మెకానికల్. రియల్ గా స్పిరిచువల్ పరంగా ఈక్వాలిటీ అంటే నాలో ఉన్నదే నీలో ఉంది కాబట్టి మనం సమానం అని తెలుసుకోవడం. ఓన్లీ కొన్ని విషయాల్లో, ప్రకృతి సంబంధ విషయాల్లోనే మనమంతా ఒకటి. ప్రాపంచిక విషయాలు నువ్వు వేరు, నేను వేరు, నీ మనసు వేరు, నా మనసు వేరు, నీ జ్ఞానం వేరు, నా జ్ఞానం వేరు, ఇట్లా నీ కులం నా కులం అని వేరు వేరు, బట్ మూలంలో ఒకటి. నీ ఆకలి నా ఆకలి సమానం, అందరూ ఒకటే అని మీరు చెప్తున్నారు. అందరూ ఒక్కటే మూలంలో, బయట ఒకటి కాదు. ప్రకృతి పరంగా ఒకటి. వెరీ గుడ్. వర్క్ అంటే ఏంటి? ఒక పనిని మనం ఎలా చూడాలి? మనకి మొత్తం 3 పదాలు ఉన్నాయి. పని అంటే వర్క్, డ్యూటీ అండ్ జాబ్. ఖచ్చితంగా చేయాల్సింది డ్యూటీ. జాతీయ గీతం వస్తే లేచి నిలబడాలి, దానికి ఇష్టాలతో పనిలే, అది ఎన్ఫోర్స్డ్ థింగ్, అది తప్పకుండా చేయాలి. జాబ్ అనేది అవసరాల కోసం చేసేది, డబ్బు కోసం, కుటుంబాన్ని నడపడం కోసం. వర్క్ అనేది ఈ రెండుకు సంబంధించిన విషయం కాదు, అది నీ యొక్క సహజ లక్షణం. ఏది చేస్తే సహజంగా సమయం మర్చిపోబడుతుందో, ఏ పని చేస్తుంటే నీ మనస్సు శరీరం ఒక్కటిగా పనిచేస్తుందో, ఏ పని చేస్తుంటే నిరంతరం చేసినా బోర్ రావడం లేదో, ఏ పని చేస్తుంటే సహజమైన ప్రగతి కూడా తెలుస్తుందో, ఇదంతా వర్క్ కింద లెక్క. మన పనిని మనం మర్చిపోయే విధంగా చేసేదాన్ని పని అంటామంటే. మర్చిపోవడం అంటే తాగితే కూడా మర్చిపోతారు టైం, అట్లా కాదు. అట్లా కాకుండా మర్చిపోతున్నావు సమయాన్ని, మర్చిపోబడ్డది. నువ్వు సమయాన్ని మర్చిపోవడానికి చేయడంలే, చేస్తుంటే సమయమే లేదని తెలిసింది అన్నట్టు. వర్క్ అనేది మన సహజ లక్షణం అవ్వాలి, మన శ్వాస లాంటిది. అందుకే నేను చెప్తాను, శ్వాసించడము, జీవించడము, పని చేయడము ఒక్కటిగా మారినప్పుడు దాని అందం వేరే. ఆనందం అంటే ఏంటి? ఆనందం అంటే బయట నుంచి వచ్చే విషయాలతో కాకుండా నీలో ఉన్నదాన్ని నువ్వు సమగ్రంగా గుర్తించినప్పుడు నీలో కలిగే చిన్న సంవేదన, అది ఆనందం అంటే. ఆనందంకి సంతోషంకి తేడా ఉందా? రెండు ఒకటే. స్వభావంలో ఒకటే. సంతోషమేమో తాత్కాలిక ఆనందం, ఆనందమేమో శాశ్వత సంతోషం. ఇప్పుడు సంతోషంని ఎలా చూడగలుగుతాం, ఆనందంకి ఎలా చూడగలుగుతాం? ఏదైనా జాబ్ వచ్చింది సంతోషపడతావు, జాబ్ పోతే బాధపడతావు. సంతోషానికి ఆపోజిట్ ఉంది, ఆనందానికి ఆపోజిట్ లేదు. ఆనందం అంటే ఆనందమే అంతే. అంటే వచ్చిపోయే స్థితుల మీద ఆధారపడకపోతే ఆనందంగా ఉన్నట్టు.
ఓకే. నిజమైన రిలేషన్ ఏంటి ఈ ప్రపంచంలో? ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే మిగిలేది. మీ పరంగా సంగీతం అంటే ఏమిటి? సంగీతం అన్నది అది మనలో ఏదైతే ఏమంటారు ఇంబ్యాలెన్స్ ఉందో దాన్ని పూరించేది. నాట్ ఓన్లీ సంగీతం, ఆర్ట్ కూడా. అంటే మనం ఏం చేస్తాం, ఏదైనా హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు దానికి దీనికి మధ్యన ఒక బ్రిడ్జ్ కడతాం. ఓ పెద్ద కొండ, ఓ చిన్న కొండ, ఇటు నుంచి అటు పోవడానికి రాదు, మధ్యన ఒక బ్రిడ్జ్ కడితే ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు కదా. ఆ బ్రిడ్జ్ అన్నది సంగీతం. అంటే ఎక్కడో ఉన్న నీ మనసుని నిన్ను కలిపేది సంగీతం. ఆలోచన అంటే ఏమిటి? ఆలోచన అనేది మనలో కలిగే ఒక ఆకస్మిక సంవేదన. అక్కడితో అయిపోయింది దాని జవాబు. ఆ తర్వాత రకరకాల రూపాలు తీసుకుంటుంది. ఆలోచన ఒక్కొక్కసారి ఉద్యమం అవుతుంది, ఆలోచన ఒక్కొక్కసారి ప్రేమ అవుతుంది, ఆలోచన ఒక్కొక్కసారి జీవిత లక్ష్యం అవుతుంది, ఆలోచన ఒక్కొక్కసారి డిజాస్టర్ అవుతుంది, డిప్రెషన్ అవుతుంది, ఏమన్నా కావచ్చు. కానీ మొట్టమొదట ఒక మొలకెత్తుతుంది కదా, చిన్న అంకురం. అసలు నీలో రకరకాల మొలకలు ఎత్తుతా ఉంటాయి. దాన్ని నువ్వు పట్టించుకోకపోతే మొలకగానే ఉండి అంతరించిపోతుంది. దాన్ని నువ్వు పట్టించుకుని దానికి నీళ్లు పోసావనుకో ఆలోచన పెద్ద చెట్టు అవుతుంది అనమాట. అందుకని ఆలోచన అంటే నీ చుట్టూ సమాజం వల్ల, నువ్వు తెలుసుకున్న విషయాల వల్ల, నీ బ్రెయిన్లో ఏర్పరచుకున్న సమాచారం వల్ల, నీ ఇంద్రియాల వల్ల నిరంతరం మొలకలు పుడతా ఉంటాయి. అవన్నీ ఆలోచనలే. ఈ ప్రపంచం అంటే ఎవరు? ప్రపంచం అంటే బయట ఉన్న ప్రపంచం వేరు, అది అందరికి సమానం. అంతర్గత ప్రపంచం వేరు, అది వ్యక్తికి వేరే వేరే. ఎగ్జాంపుల్, నువ్వు డీమార్ట్కి వెళ్ళావు అనుకో, డీమార్ట్ అంతా ఒక ప్రపంచం, అది నీకు నాకు అందరికి ఒకటే. కానీ నువ్వు ఒక బాస్కెట్ తీసుకొని డీమార్ట్లో నీకు కావాల్సింది ఏరుకుంటావు కదా, అది నీ ప్రపంచం అనమాట. అందుకని రెండు రకాల ప్రపంచాలు ఉన్నాయి. బాహ్య ప్రపంచం అందరికి ఒక్కటే, అంతర్గత ప్రపంచం ఎవరిది వారిదే. సమస్య అంతా అంతర్గత ప్రపంచంతోనే. అందుకని ప్రపంచం నుంచి విముక్తి అంటే బయట డీమార్ట్కు పోకుండా ఉండకు. డీమార్ట్కు పో, కానీ నీ బుట్టలో ఏం వేసుకోకు. ఒకవేళ వేసుకున్నా నాదే గ్రేట్ అనకు, అవసరం కోసం వేసుకున్నాను, ఇది లేకపోయినా ఏం కాదని తెలుసుకో. నువ్వు ఎవరు? నేను ఒక అనామకుణ్ణి. ప్రకృతిలో, ప్రపంచంలో ఒక యూట్యూబర్, లేకపోతే ఒక వయలినిస్ట్, లేకపోతే ఒక భర్త, లేకపోతే ఒక పప్ప, లేకపోతే ఇంకేదన్నా కావచ్చు. అది వ్యక్తి ఒక్కొక్కలా గుర్తిస్తారు ప్రపంచంలో. అంటే ఇప్పుడు మనము నీవెవరో తెలుసుకో అని అంటారు కదా. అదే చెప్తున్నా, ప్రకృతిలో నువ్వెవరో తెలుసుకోవడమే నువ్వు చేయవలసింది. నువ్వెవరు ప్రకృతిలో అని తెలుసుకోవడమే నువ్వు ఎవరు అని. నేను ఒక అనామకుణ్ణి, లేదా ఉన్నదే నేనని, లేదా అంతా నిండి ఉన్నది నేనని, లేదా ఏ గుర్తింపు ఈ కోరుకోని వాడినని, ఏది ఉందో అది పరిపూర్ణంగా అనుభవించేవాడిని, దాని అర్థం అది. రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్పారు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ ఇట్స్ డెప్త్. మన పరిస్థితులను బట్టి మన ఆలోచన. అంటే ఇది అనామకత అన్నది ఆలోచనకు సంబంధించిన విషయం కాదు, అది ఒక అనుభవం. నువ్వు ఈ సమస్తాన్ని ఒక్కటిగా దర్శించినప్పుడు కలిగే ఒకనొక అనుభూతి నువ్వు అనామకుడు అని. ఒక్కసారి నువ్వు చూడు, నువ్వు ఒక భూమి మీద నిలబడ్డావు ఇట్లా ఒక చోట, అది హైదరాబాద్లో ఉన్నట్టు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టి నువ్వు ఈ ఇంట్లో పుట్టినట్టు, ఈ వంశంలో పుట్టినట్టు అది అనిపించచ్చు. కానీ ఒకసారి సినిమాల్లో చూపించినట్టు జూమ్ అవుట్ చేసుకుంటూ పోతే, భూమి దాటిపోతే భూమి ఎంత పెద్ద ఉంది, నువ్వెంత చిన్న ఉన్నావు. అట్లా పైకి వెళ్తే ఎన్ని గ్రహాలు, ఎన్ని ఉపగ్రహాలు, అట్లా పైకి వెళ్తే పాలపుంతలు, అట్లా పైకి వెళ్తే ఎన్ని గ్యాలక్సీలు. అదంతా పోలిస్తే నీవెంత నథింగ్, నువ్వు లేనట్టే కదా. యు ఆర్ ద మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ క్రీచర్. కానీ నీకున్న ఆలోచన వల్ల నువ్వేదో ఉన్నట్టు, నువ్వేదో చేస్తున్నట్టు, నువ్వేదో సాధించినట్టు, నువ్వేదో పొందినట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది. అనిపించడం తప్పు కాదు, అది నిజమనుకోవడం తప్పు. ఇంకా క్లారిటీ ఎప్పుడు వస్తుంది ఒక విషయం పట్ల? సమయాన్ని లింక్ చేయకుండా ఒక విషయాన్ని నెమ్మదిగా అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు నీ మనోశరీర ధర్మాలని బట్టి సమయానికి లింక్ చేయకుండా అలా ఊరికే ఉంటే క్లారిటీ వస్తుంది.
ఓకే, మళ్ళీ చెప్తారా రిసా సమయాన్ని? ఇప్పుడు ఏదైనా అర్థం చేసుకోవాలి, సమయానికి లింక్ చేయకుండా ఊరికే దాని వైపు చూస్తూ ఉండు, ఆ పని చేస్తూ ఉండు, ఊరికే ఆలోచిస్తూ ఉండు. సమయానికి లింక్ చేయడం పక్కన పెడితే అది ఎప్పుడైనా పరిపూర్ణంగా అర్థమైంది, క్లారిటీ ఉదయిస్తుంది. ఎప్పుడైతే సమయానికి లింక్ చేస్తావో యాంగ్జైటీ వస్తుంది, క్లారిటీ రాదు. అందుకే ఎవడన్నా ఒక ఎన్లైటెండ్ అవ్వాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్, నేను ఇన్ని రోజుల్లో అవ్వాలనుకుంటున్నా అంటే అది ఎప్పటికీ అవ్వదు. అది అవుతుందో లేదో తెలియదు, కానీ నేను ఎదురు చూస్తున్నా అంటే అవుతుంది ఎంబడే. మనస్సు అంటే ఏమిటి? ఆలోచనల కలయిక. మైండ్ అంటే ఏమిటి? ఆలోచన, మనస్సు అనే దానికి ఇంగ్లీష్ పదము. మనస్సే మైండా? రెండు ఒకటే. ఓకే, మనస్సుకి మైండ్ కి ఏమైనా రిలేషన్ ఉందా? రెండు, అది తెలుగు, ఇది ఇంగ్లీష్ అంతే. ఓకే. ఆత్మ అంటే ఏమిటి? పెరగనిది, తరగనిది, ఎప్పటికీ ఉన్నది, ఎప్పటికీ మారనిది, నువ్వు క్రియేట్ చేయనిది, నువ్వు నాశనం చేయలేనిది, నువ్వు కరప్ట్ చేయలేనిది, అది ఏదైనా అది ఆత్మస్వరూపమే. ఎగ్జాంపుల్, నువ్వు ఏదైనా ఒక వస్తువుని ఉన్నది ఉన్నట్టే ఉంచినావు అనుకో, ఎప్పటికీ అది మెల్లగా ఆత్మస్వరూపంగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హృషికేశ్లో లేకపోతే ఎక్కడో బద్రీనాథ్లో దేవాలయంలో ఎక్కడో ఒక శివలింగం ఉంటుంది. దాన్ని కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నది ఉన్నట్టే ఉంచారా, అవునా కదా? అందుకే దైవం అయింది. సో నీవు ఒక కంచాన్ని కూడా ఒక చోట పెట్టి దాన్ని ప్రతిరోజు నువ్వు చూస్తూ దాన్ని డిస్టర్బ్ చేయకుండా, దాని యొక్క స్థితి మారకుండా చూడగలిగితే మెల్లగా కంచంలో కూడా ఆత్మస్థితి వస్తుంది. ఒకవేళ నువ్వు కదలకుండా ఉన్నావు అనుకో, కదలకుండా ఉంటే శరీరపరంగా కాదు, మనసు పరంగా కూడా నువ్వు నిశ్చలంగా ఉన్నావు అనుకో, అది కూడా ఆత్మస్థితి. ఒక సజీవ, నిశ్చల, గంభీర, సరళ స్థితి అది. యూ కెనాట్ క్రియేట్ ఇట్, బట్ యూ కెన్ బీ దట్. ఉన్నదాన్ని అలాగే చూడడం, అది అలాగే. నీవు మనిషి క్రియేట్ చేయనిదంతా ఆత్మస్థితి. ఇప్పుడు మనిషి ఆత్మ వేరేనా? మనిషి ఆత్మ వేరు కాదు. మనిషిలో చాలా ఉంటాయి, అందులో అది కూడా ఉంది. అది మనిషి లేకపోయినా ఉంది. ఇప్పుడు గాలి బయట ఉంది కదా, నీలో కూడా ఉంది. నువ్వు చనిపోయినా గాలి ఉంటది కదా, అట్లా ఉంటది అది. నీవు ఉన్నప్పుడు నీతో సంబంధం కలిగి ఉండి, నువ్వు లేకపోయినా ఉంటది అది. అలాంటిది ఏదైనా ఆత్మస్థితి. ఆత్మ అన్నది ఒక పేరు కాదు. మనం ఏదో ఒక పేరు లేని దానికి పెట్టుకున్న పేర్లే అవన్నీ. ఆనందం ఒక పేరు కాదు, జ్ఞానోదయం ఒక పేరు కాదు. అది భాషకు మనం అర్థం చేసుకోవడానికి ఒక పేరు పెట్టుకున్నాం అంతే. అది అనామిక అన్నారు దాన్ని. నో నేమ్ అండ్ నో ఫామ్. ఇంకా కొందరి బ్రహ్మసూత్రాలు చెప్పారు, ఆత్మ అంటే ఏదంటే దేనికైతే చెవులు లేవో, దేనికైతే కళ్ళు లేవో అది ఆత్మ అన్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పారు. ఇట్స్ అప్ టు యూ. సాక్షి అంటే ఏమిటి? ఉన్నదాన్ని యథావిధిగా చూసే స్థితి. ఆలోచించకుండా చూసే స్థితి. చూడడం వేరు, సాక్షి వేరు. రెండు ఒకటే. మనం టీవీ చూస్తాం, కానీ మన మనసులో ఆలోచన నడుస్తూ ఉంటుంది. ఏ సీన్ చాలా బాగుంది, వాట్ ఇఫ్ సీన్. అట్లా కాకుండా ఏ ఆలోచన లేకుండా సినిమా చూడడం ఉందనుకో, అప్పుడు సినిమా అయినా ఒకటే, డెడ్ బాడీ అయినా ఒకటే. బికాజ్ యు ఆర్ నాట్ థింకింగ్. ఆలోచించగానే చూసేది మారిపోతూ ఉంటుంది, చూసేది వేరు వేరని తెలుస్తుంది. ఆలోచన లేకుండా చూసినప్పుడు అన్నీ ఒకటే, సమస్త విశ్వము, ఎవ్రీథింగ్ అపియర్స్ టు బి వన్, బికాజ్ యు ఆర్ నాట్ థింకింగ్ అనమాట. ఒక విషయాన్ని, భయం అంటే ఏమిటి? ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల కలిగేది. అర్థం చేసుకోలేకుండా ఉంటే మనకి భయం అనేది కలుగుతుంది. ఇప్పుడు కుక్కను చూస్తే భయమైంది, కుక్క నీకు ఇంకా అర్థం కాలేదని. చీకటిని చూస్తే భయమైంది, చీకటి ఇంకా అర్థం కాలేదని. చావు అంటే భయమైంది, చావు ఇంకా అర్థం కాలేదు. చచ్చిపోయేదో తెలియదు నీకు, బాడీ అనుకుని భయపడుతున్నావు. బాడీ రోజు చస్తూనే ఉంది. ఒక విషయాన్ని ఎలా చూడాలి? ఏదైనా మామూలుగా రెండు రకాలుగా చూడొచ్చు. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలాగా. ఎంత అవసరమో అంత చూడు. ఇక్కడ ఇప్పుడు ఏ పని లేదనుకో, ఊరికే చూడు. ప్రతి దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు.
ఓకే రీసా. ఇప్పుడు దాని గురించి ఆలోచించావు అనుకో నీ మనసు గందరగోళ పడుతుంది. అవును. ఊరికే చూడు. ఇన్ఫినిటీ అంటే ఏంటి? బియాండ్ ఇన్ఫినిటీ ఉందా లేదా? ఇన్ఫినిటీ అంటేనే దెర్ ఇస్ నో బియాండ్ అని. ఓకే. ఇన్ఫినిటీ అంటే మన యూట్యూబ్ షార్ట్స్ జరుపుతా ఉంటే వస్తూనే ఉన్నాయి అంటే ఎండ్ లేనిదని అవును. అట్లా. సో ఆలోచనల యొక్క పరంపర ఇన్ఫినిటీనే. మనం చచ్చిపోయే వరకు ఆలోచిస్తూ ఉన్నాడు. వాడు చచ్చిపోయాడు కాబట్టి ఆలోచనలు ఎండనట్టుగా అనిపిస్తున్నది. అట్లా ఇన్ఫినిటీని నువ్వు ఒక్కడివే బ్రేక్ చేయొచ్చు. వితౌట్ థింకింగ్ ఇన్ఫినిటీ ఎండ్ అయిపోయింది. మిగతా అన్ని విషయాల్లో ఇన్ఫినిటీ కొనసాగుతుంటది. అంటే అసంఖ్యాకమైనది అని. ఆథెంటిక్ అంటే దానికదే పరిపూర్ణంగా ఉన్నదని. ఓకే, దానికదే పరిపూర్ణంగా. అంటే ఇక వేరే ఏమీ చేర్చనవసరం లేదు అని. నిజంలాగా వాట్ ఎవర్ నువ్వు దానికి ఏదైనా పెట్టుకో పేరు. ఓకే. అంటే అది ఏమీ చేర్చకపోయినా ఉన్నది అట్లా బాగుంది. అందుకే ఇప్పుడు ఒక గుస్తావ్ క్లిమ్ట్ వేసిన పెయింటింగ్ని ఆథెంటిక్ పెయింటింగ్ అన్నారు. ఎందుకో తెలుసా? ఇక దానికి ప్రపంచంలో ఎవ్వరూ ఒక్క గీత కూడా జోడించవలసిన అవసరం లేదు. సో ఆథెంటిసిటీ ఈజ్ సినానిమస్ విత్ పర్ఫెక్షన్ ఆల్సో. అట్లా పెయింటింగ్ లో ఆనందం దొరుకుతుందా? ఆనందం ఎక్కడ దొరకదు. ఆనందంగా ఉండి పెయింటింగ్ చేయి. తద్వారా పెయింటింగ్ చేసినా ఆనందంగానే ఉన్నావు, పెయింటింగ్ చేయకపోయినా ఆనందంగానే ఉన్నావు. ఓకే. మోక్షం అంటే ఏమిటి? నువ్వు కోరుకుంటే రానిది. కోరుకుంటే రానిది. నువ్వు కోరుకోవడం మానే గానీ ఉన్నది అదే. ఓకే. కోరిక లేని స్థితే మోక్షం. ఆచరణ అంటే ఏంటి? ఆలోచించడానికి చేయడానికి మధ్యన వ్యవధి తగ్గితే ఆచరణ స్టార్ట్ అవుతుంది. అంటే ఆలోచనని నువ్వు శరీరానికి పరిచయం చేయడమే ఆచరణ. ఓకే ఓకే ఓకే. నమ్మకం అంటే? అబద్ధం, అజ్ఞానం. ఒక మనిషిని నమ్మాలా? ఎలా నమ్మాలి? ఎవరిని నమ్మొద్దు. ఓకే. వస్తువు మీద మమకారం ఉండాలా? ఉండకూడదు. వస్తువులతో అవసరాలు ఉండాలి. మమకారం ఉంటే వస్తువుకు నువ్వు బానిసైతావు. డబ్బు అంటే ఏమిటి? నీ ప్రపంచంలో బతకడానికి ఉపయోగపడేది. ప్రకృతిలో శ్వాస ఎంత ముఖ్యమో ప్రపంచంలో డబ్బు అంత ముఖ్యమని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. డబ్బు లేకుండా బతికేస్తా అని ఎవడు అంటున్నాడో వాడు మూర్ఖుడు. నాకు ఫ్రెండ్ ఒకసారి వచ్చాడు. నేను సంవత్సరం అయింది ₹1 ఎర్న్ చేయకుండా హాయిగా బతికేస్తున్నాడు అని చెప్పినా, నీ అంతకు నువ్వే వెళ్ళిపోతావు అని బయటకు గంట ఏమంటావు అని అడిగాను నేను. అదేంటి అట్లా అంటే అలా ఆశ్చర్యపడి అట్లా అంటే, ఇప్పుడు నువ్వు టీ తాగావు కదా, నువ్వు డబ్బులు ఇవ్వకపోవచ్చు కానీ టీకి ₹4 అయిందని గుర్తిస్తున్నావా లేదా? నువ్వు ఇస్తే ఏంది, నేను ఇస్తే ఏంది? ఇప్పుడు సన్యాసి ఒక ఆశ్రమంలో భోజనం తింటాడు. సన్యాసి డబ్బు ఇవ్వకపోవచ్చు, మరి ఆ భోజనానికి ₹80 అయ్యింది. అది గుర్తించు. అంతేగాని ఎక్కడెక్కడో తింటూ ఎవరెవరో టీ దాపిస్తూ ఎవరెవరో బళ్ళ మీద లిఫ్ట్ ఇస్తే పోతుందా అని నువ్వు సంకలు గుద్దుకోకు. నువ్వు ఖర్చు పెట్టిందా నేను ఖర్చు పెట్టిందా డబ్బు అవుతుంది. అందుకని ఆ చిన్న చిన్న విషయాలకు కూడా నువ్వు వేరే వాళ్ళ మీద ఆధారపడితే ఇంకా లిబరేషన్ ఎక్కడిది? నువ్వు ఛాయగా ఆధారపడుతుంది, భోజనానికి ఆధారపడి నువ్వెక్కడ లిబరేషన్లో ఉన్నావు? నువ్వు పనికిరాని విషయాలకు ఇంకా ఆధారపడుతున్నావు. వాళ్ళకి ఈ సన్యాసుల కంటే చాలా మంది గృహస్థులు చాలా లిబరేషన్లో ఉన్నారు. దే ఆర్ ఫ్రీ అనుకుంటే టీ చేసుకుని తాగుతాడు వాడు. ఈజ్ నాట్ వెయిటింగ్. అందుకే నేను గృహస్థాశ్రమంలోకి వచ్చాను. ఈ ప్రపంచం అంతా ఫేకా రియలా? ఆ మనుషులు మంచివారేనా? ఎవ్రీథింగ్ ఈజ్ రియల్. ఓకే. కానీ అది నాది అనుకోవడం ఫేక్. నీ ఎదురు ఉన్న ఫోన్ రియల్, అది నాది అనుకోవడం ఫేక్. అది ఉపయోగించుకో గౌరవంగా. ఉపయోగించుకున్నంత కాలం దాన్ని చాలా బాగా చూసుకో. దానికి ఏదైనా గీత పడితే వెంటనే సరి చేయించు. అది సరిగ్గా పని చేయకపోతే వెంటనే రిపేర్ చేయించు. నువ్వు ఉపయోగించుకోవడం సరిపోయింది అనుకున్నప్పుడు ఒక సరైన వ్యక్తికి అప్పచెప్పు, అన్నీ చెయ్యి. కానీ అది నాదని మాత్రం అనుకో. ఎవరిని అడిగితే నాది అని చెప్పు, కానీ లోపల తెలుసుకో ఇది ఎవరిది కాదని. కాదు అని. ఆ మనుషులు మంచివారేనా? ఏ మనుషులు? అంటే అది వ్యక్తిని బట్టి మంచి చెడులు నువ్వు నిర్ణయిస్తున్నావు.
నువ్వు నిద్రపోయినప్పుడు అందరు మంచివాళ్ళే, అవును. నువ్వు మెలకుగానే అందరు మంచి చెడు వచ్చేస్తుంది. అందుకని ఇది ఒక్కటి అన్వేషించాల్సిన విషయం, ఏది మంచి ఏది చెడు అని నువ్వు నిర్ణయించుకోవాలి. ఓకే, అంటే ఇందాక చెప్పారులే కానీ మళ్ళీ అడుగుతున్నారు. మంచి వ్యక్తులకు మనం ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి? అన్నిటికీ రెస్పెక్ట్ ఇవ్వు, కానీ నీకు మంచిగా అనిపించిన దానికి రెస్పెక్ట్ ఇస్తూ దానికి దూరంగా ఉండు. నచ్చితే రెస్పెక్ట్ ఇచ్చి దగ్గరగా ఉండు, ఇంకా నచ్చితే రెస్పెక్ట్ ఇచ్చి నెత్తినెక్కించుకో. మళ్ళీ నచ్చకపోతే దూరం జరిపి మళ్ళీ రెస్పెక్ట్ ఇచ్చి దూరం ఉండు. ఎవరిని రెస్పెక్ట్ లేకుండా చూడొద్దు, రెస్పెక్ట్ ఎవ్రీ వన్. సో అదొక నీ యొక్క జీవన విధానంలో గౌరవం అనేది ఒక భాగమే ఉండాలి. అంటే అనేది భాషాపరమైన గౌరవం కాదు, మీరు అన్నంత మాత్రం గౌరవించినట్టు కాదు, అంతర్గత భావన. రెస్పెక్ట్ అంటే ఏంటి? నిన్ను నువ్వు ఎట్లా చూసుకుంటావో అట్లా వేరే వాళ్ళని చూడడం. నిన్ను బేవకూఫ్ అంటే నీకు నచ్చుతుందా? అందుకని నువ్వు ఎవరిని అనకు. నువ్వేది తింటావో అదే అందరికి పెట్టు. నువ్వు ఏది అనుభవిస్తున్నావో అది అందజేయడం రెస్పెక్ట్. నిన్ను నువ్వు ఎట్లా ట్రీట్ చేసుకుంటావో అట్లా అందరిని ట్రీట్ చేయడం రెస్పెక్ట్. అంతే తప్ప స్పెషల్ గా ఫ్లవర్ బొకేలు ఇవ్వడం అది రెస్పెక్ట్ కాదు. నువ్వు ఎవ్వరికి శేఖరుడు ఇవ్వకపోయినా నువ్వు అందరిని గౌరవించవచ్చు ఉన్న చోటు నుంచి. రెప్యుటేషన్ అంటే ఏంటి? రిపిటేషనా అంటే కీర్తి పరంగా అంటారు కదా, రెప్యుటేషన్ అదొక మాయ. అలాంటిది ఏమి లేదు. ఎక్కువ మంది నీ పేరు గుర్తిస్తే దానికి కీర్తి అని పేరు. అంటే ఇప్పుడు నీ పేరు రేణుకనా? రేణుక పుష్పరీస్. సో రేణుక అని ఇప్పుడు 5-6 మంది పిలుస్తున్నారు. ఒకవేళ దేశంలో ఉన్న వాళ్ళంతా ఈరోజు రేణుక 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 అనుకున్నారు అనుకో, నౌ యు ఆర్ ఎ సెలబ్రిటీ. వాళ్ళంతా పిలుస్తుంటే అందరూ కలిసి పిలిచింది నువ్వు గుర్తిస్తే కీర్తి అవుతుంది. అదర్వైజ్ ఏ వ్యక్తికి ఆ వ్యక్తి పిలుస్తున్నాడు అనుకుంటే ఏ మాయ అంటుకోదు. సత్యం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏది నీ పరిధిలో ఉందో దాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించడం. భార్య అయితే భార్య ధర్మాలు వేరే, భర్త ధర్మాలు వేరే, ఉద్యోగం అయితే ఉద్యోగ ధర్మాలు వేరే, రోడ్డు మీద ఉన్నప్పుడు సమాజ ధర్మాలు వేరే, ప్రకృతిలో ఉన్నప్పుడు ప్రకృతి ధర్మాలు వేరే. సో రకరకాల ధర్మాలు ఉన్నాయి మనిషికి. సో ఆ ధర్మాన్ని గుర్తించడం, ఆ ధర్మాన్ని నువ్వు హాయిగా ఎఫర్ట్లెస్ గా ఆచరించడమే నువ్వు చేయవలసింది. అట్లా నీకు సాధ్యంగా అది చేయడం ధర్మం కాదు. సో నీకు ఏది సాధ్యమో ఎంతవరకు చేస్తే ఈ సామరస్యం చెడకుండా ఉంటుందో అంతవరకు చేయడం నీ ధర్మం. సత్యం అంటే ఏంది అంటే ఏది ఉన్నా లేకపోయినా నీ ఉన్నావు అని తెలుసుకోవడం. నాలెడ్జ్ అంటే ఏంటి? నాలెడ్జ్ 2 రకాలు, ఒకటి నీలో పుట్టేది, ఒకటి బయట నుంచి వచ్చేది అని. పుస్తకాల ద్వారా నాలెడ్జ్ ఉంది, అది నీ తల వరకే ఉంటది. ఇప్పుడు నీళ్ళు ఎలా తయారవుతాయి అంటే H2O అని చెప్పారనుకో, అది నీకు తెలుసు కానీ అది ఎట్లా తయారవుతుంది ఇప్పటికి తెలియదు ఎవరికి. ఇప్పుడు A+B² అంటే అది పేపర్లో ఉంది, బట్టి బట్టి అట్లా చెప్తున్నాం A² + B² + 2AB అని. కానీ అది ఎందుకు అయిందో చాలా మందికి తెలియకపోవచ్చు. అట్లా నాలెడ్జ్ అనేది హెడ్ వరకు ఉంటే అదొక నాలెడ్జ్. నాలెడ్జ్ హెడ్ దిగి నీ శరీరానికి పరిచయం అయితే అది ఇంకొక తరహా నాలెడ్జ్గా మారుతుంది. అట్లా కాకుండా నువ్వు ప్రపంచంలో ఉన్న పుస్తకాలు అన్నిటినీ పక్కన పెట్టి నీ మైండ్ని ఓపెన్ చేసి పెట్టి నీ బాడీని దానికి ట్యూన్ చేసి సమయంలో లోబడకుండా ఊరికి అట్లా చూసినప్పుడు నీలో కొన్ని ప్రపంచంలో ఇప్పటివరకు ఎవ్వరు చేయని ఆలోచనలు కలుగుతాయి. అవి వెంటనే నువ్వు ఆచరించడం వల్ల ఒక కొత్త జ్ఞానానికి పునాది ఏర్పడుతుంది. అది ప్రజ్ఞ కిందికి వస్తుంది అన్నమాట. సో మనకు సమాచారం ఉంది పుస్తకాల్లో అనంతంగా, దాన్ని మనం కొంత ఆచరించి తెలుసుకున్నప్పుడు అది మనకు నాలెడ్జ్ అయింది. మనలోనే ఏదైనా సమాచారము నాలెడ్జ్ పుట్టినప్పుడు అది ప్రజ్ఞ అయింది. సో జీవితము కొందరికి సమాచారానుభవం, కొందరికి జ్ఞానానుభవం, కొందరికి ప్రజ్ఞానుభవం. ప్రజ్ఞ అన్నది ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. వెరీ రేర్లీ ఇట్ హ్యాపెన్స్, బట్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ ద గుడ్.
ముక్తి అంటే ఏంటి? మోక్షము ముక్తి ఒకటే. ఒకటేనా? ఓకే. వైరాగ్యం అంటే ఏంటి? అంటే మోక్షమేమో నువ్వు అనుభవిస్తున్న స్థితి. నువ్వు మోక్షం అంటే నువ్వు అనుభవించే స్థితి. అంటే ఏ కోరిక లేకపోతే నువ్వు మోక్షంలో ఉన్నావు. ముక్తి అంటే దేని నుంచి అనే ప్రశ్న వస్తుంది. ముక్తి అంటే దేని నుంచి అంటే మా ఆయన నుంచి. మీ ఆయన పోగానే మోక్షం వస్తుంది అన్నట్టు. అంతా మనసులో ఉన్న ఆలోచనలే. ఒక ఆలోచన బాధిస్తే ముక్తిని కోరుకుంటావు. అట్లా కోరుకునేవాడిని ముముక్షు అని పిలిచారు. ఆ ఆలోచన పోగానే టక్కున మోక్షంలోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ ఆలోచన పోయింది, మోక్షంలో ఉన్నావు, కానీ అన్ని పనులు చేస్తున్నావు జీవితంలో, కానీ ఏ ఆలోచన వల్ల నువ్వు బాధింపబడ్డం లేదని తెలుసుకున్నావు అనుకో, అప్పుడు జీవన్ముక్త స్థితిలో ఉన్నట్టు. సో ముక్త, మోక్ష, ముముక్షు, జీవన్ముక్త అన్ని స్థితులకి మూలం ఒకటి ఆలోచనని. వైరాగ్యం అంటే సేమ్, ఏదన్నా ఒక దాని పట్ల ఆసక్తి ఉంది కానీ అది వద్దనిపిస్తుంది. ఆసక్తి ఉన్నా వద్దనుకుని దూరం జరిగినప్పుడు నీ మనసులో దాని పట్ల కలిగేటువంటి ఒకనొక సంవేదన వైరాగ్యం. వైరాగ్యం తర్వాత వీతరాగం ఉంది. అంటే ఇప్పుడు నీకు పక్కన ఉన్నా సరే దాని పట్ల ఆసక్తి లేదు. ఆసక్తి రావడానికి వైరాగ్యం ఒక స్టెప్ అంతే అవసరం. ఉదాహరణకి ఆరోగ్యం బాగుండాలంటే నువ్వు చెప్పారనుకో ఆయిల్ ఫుడ్ తినకూడదని, కానీ తినకూడదని నిర్ణయించుకున్నావు. ఇప్పుడు ఆయిల్ ఫుడ్ ఎవరో పెట్టారు, మనసు లాగుతుంది కానీ వద్దని చెప్తున్నావు. ఇప్పుడు దాన్ని బట్టి నువ్వు వైరాగ్యంలో ఉన్నట్టు. కానీ కొంతకాలం తర్వాత ఆయిల్ ఫుడ్ తీసుకొచ్చి నీ నోట్లో కుక్కినా నీకు దాని పట్ల ఏ ఆసక్తి లేదని చెప్తున్నావు అంతే. తద్వారా వైరాగ్యం లేదు, వీతరాగం అంటే అయిపోయింది. యు ఆర్ డన్ విత్ ఇట్. మీరు ఒక్కొక్కసారి అంటారు కదా నేను సంపూర్ణ విముక్తిలో ఉన్నా అంటారా, ముక్తిలో ఉన్నా అంటారా? రెండు. విముక్తికి ముక్తికి చిన్న తేడా ఉంది, మరి అంత డీటెయిల్స్ లోకి వెళ్ళక్కర్లే. నేను ముక్తిలో ఉన్నా అని చెప్తున్నప్పుడు విముక్తి స్టార్ట్ అవుతుంది. ఏం చెప్పకపోతే ముక్తి ఉంది. అంటే అట్లీస్ట్ యు ఆర్ నాట్ ఈవెన్ సేయింగ్. అంటే నేను ఆరోగ్యంగా ఉన్నా అని చెప్తాడు ఒకడు చెప్పడు కానీ ఆరోగ్యంగానే ఉన్నాడు. అంటే వెన్ యు ఆర్ ఇన్ కమ్యూనికేషన్ స్టిల్ దేర్ ఇస్ సమ్ కనెక్షన్ అన్నట్టు. సో విముక్తి గాని ముక్తి గాని అంటే నేను ఎందుకు అట్లా చెప్తాను, నన్ను బాధించే ఆలోచన ఒక్కటి లేదని తెలుసుకున్నా అంతే. ఆలోచన లేవని చెప్పట్లే. నీతో మాట్లాడుతున్నప్పుడు జవాబులు ఇస్తున్నా, ఆ జవాబులకి నా మనస్సే ఆధారం కదా. కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రశ్నకు జవాబు ఆ జనాలు విని ఏమనుకుంటారో అటువంటి ఆలోచనలు ఏమీ లేవు నాకు. ఎవరు ఏమనుకున్నా నేను చెప్పవలసిందే చెప్తున్నాను, నువ్వేమైనా అనుకో. నేచర్ అంటే ఏంటి? ఉన్నది అని. నాస్తికుడు అంటే ఎవరు? ఒక విషయం తెలియకుండా అది లేదని వాదించేవాడు. ఒక విషయం తెలియకుండా అది లేదని వాదించేవాడు. ఆస్తికుడు ఎవరు అంటే ఒక విషయం తెలియకుండా ఉందని వాదించేవాడు. సైకాలజీ అంటే నీ మనస్సు గురించి వేరే వాళ్ళు అర్థం చేసుకోవడం, వేరే వాళ్ళ మనస్సు గురించి నీవు అర్థం చేసుకోవడం, అదొక శాస్త్రం అంతే. ఎంపతి అంటే వేరేవాడు బాధపడుతున్నప్పుడు ఆ బాధ నీకే వచ్చింది అనుకొని నువ్వు కన్నీరు గార్చడం, సహానుభూతి అని అర్థం. సింపతి అంటే వేరే వాళ్ళ బాధని చూసి కన్నీరు కారుస్తున్నావు కానీ నువ్వే సహాయం చేయాలనుకోవట్లే. ఎంపతిలో నువ్వేదో చేయాలను. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి 10,000 పోయినాయి. ఆ విషయం ఫోన్ చేస్తే అయ్యో ఎంత కష్టం వచ్చిందిరా నీకు, 10,000 పోయినావా అని సింపతి నీది. కానీ నువ్వు రూపాయి ఇయ్యాలనుకోవట్లే. ఎంపతి అంటే తెలుసా, నువ్వు బాధపడి అరే 10,000 పోయినా బాధపడకరా, ముందైతే 5,000 తీసుకో, ఆ తర్వాత చూద్దాం కానీ నువ్వు బాధపడకు. ఎందుకంటే నువ్వు నీ బాధ తగ్గించుకోవాలంటే వాడి బాధ తగ్గియాలి. ఇప్పుడు ఎంపతి వచ్చింది. సైకాలజీకి స్పిరిచువాలిటీకి డిఫరెన్స్ ఉందా? ఉంది. నీ మనసు నువ్వు తెలుసుకుంటే స్పిరిచువాలిటీ, వేరే వాళ్ళ మనసు నువ్వు తెలుసుకుంటే సైకాలజీ. ఫిలాసఫీ అంటే ఏంటి రేసా? ఆచరించకుండా మాట్లాడేది. కంపారిజన్ అంటే పోలిక. ప్రపంచం మనకు నేర్పించిన ఒక అబద్ధం. చిన్నప్పటి నుంచి మనకు అంటగట్టిన విషయం అది. మనల్ని మనలా ఉండనీయకుండా చేసేది పోలిక. అది చేసుకోకపోవడమే మంచిది అంటారా? టెక్నాలజీ, ఏఐ మనం ఏ విధంగా చూడాలి?
అది మనకు ఉపయోగపడుతుంది. అన్ని అవసరం కోసమే ఉపయోగించుకో చక్కగా. నీ మనసు ఖరాబ్ కాకుండా ఏదేదో ఉపయోగించుకుంటావు అవన్నీ ఉపయోగించుకో. ఓకే. నీ మనసు చెదురుతుందా, నీ జీవన విధానంలో డిస్టర్బెన్స్ వచ్చిందా, అది అక్కర్లేదని తెలుసుకో. టెక్నాలజీని మనం ఎట్లా చూడాలి రీసా? అట్లనే అన్నిట్లాగే అది ఒకటి. ఓకే, మనకి అవసరానికి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఫోన్ ఉంది, అవసరానికి ఉపయోగించుకో. కానీ నువ్వు చాలా మంది ఏం చేస్తారు, ఫోన్ 2-3 రోజులు అతిగా వాడి ఫోన్ వద్దని దానికి త్యాగం చేసి మళ్ళీ వారం తర్వాత ఫోన్ అతిగా వాడి అట్లా చేస్తారు. అట్లా కాకుండా ఫోన్ అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకో, బాగా ఉపయోగించుకో. అవసరం తీరగానే దాన్ని గూట్లో పెట్టి చెప్పుల్ని వదిలేసినట్టు ఫోన్ని కూడా వదిలే. అట్లా నిరంతరం దాంతో ఉండక్కర్లేదు. చాలా మంది ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా అవసరం కోసం మాట్లాడుతున్నా, ఇందులో ఒక్కడి కూడా వ్యక్తిగత విషయం లేదు. వీఆర్ ఎంక్వైరింగ్ సంథింగ్. అట్లా కాకుండా నువ్వేం చీర కొన్నావు, ఎక్కడ కొన్నావు, ఏమో బాగుందా, నాకు ఈ మధ్య ముఖం మీద పింపిల్ వచ్చింది, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటారు అనమాట. సో దే ఆర్ వేస్టింగ్ దేర్ టైమ్ అండ్ దే ఆర్ మిస్యూజింగ్ ద టెక్నాలజీ. యూజ్ టెక్నాలజీ ఫర్ ద గుడ్. ప్రశాంతత అంటే ఏమిటి? ప్రశాంతత అంటే నీ సహజ స్థితి. నిన్ను ఏది బాదర్ చేయకుండా ఉన్నప్పుడు నువ్వు అనుభవించేది. బాదర్ చేయనప్పుడు, ఇది ఇంపార్టెంట్. అహం అంటే ఏంటి రీసా? అహం అంటే నేను అన్న భావన పరిపూర్ణంగా ఏర్పడి ఇక మరొకటి లేదు అని తెలిసే స్థితి. అహం వేరు, అహంభావం వేరు, అహంకారం వేరు. అహంకారం అంటే నేనే అని, అహం అంటే నేనని తెలుసుకున్నావు కానీ నేను గ్రేట్ అనుకుంటున్నావు. జస్ట్ సంపూర్ణ అహం అన్నది చాలా మంచి స్థితి. నిద్రలో నువ్వు అనుభవించేది ఒక యోగి లక్షణం అహం అన్నది. దాని అర్థం తాను అని అంటే దాంట్లో అంతా ఉంది అని చెప్తున్నాడు. కృష్ణుడు నేను అంటే కృష్ణుడు చెప్పిన నేనులో అంతా ఉంది అని. అందుకే నేను బాగున్నానని ఎవరన్నా అన్నారనుకో, 2 రకాలుగా అంటాడు. ఒకటి నేనే బాగున్నానని, ఒకటి మా ఇంట్లో వాళ్ళంతా బాగున్నారని కలిపి తనతో చెప్పుకోవడం. నేను బాగున్నానంటే నాలో అందరూ భాగం కనుక అందరూ బాగున్నారు కనుక నేను బాగున్నాను, అట్లా అందరూ బాగున్నారని చెప్పడం అనమాట. ఇది పూర్తి ఆధ్యాత్మికపరమైన వ్యాఖ్య. ఇది జనరల్గా ఎవరు ఉపయోగించరు, కానీ చాలా కొద్ది సందర్భాల్లో కొందరు జీవితంలో కొన్నిసార్లు ఉపయోగిస్తారు. అది వెరీ రేర్ అనమాట. అంటే విభజన లేని స్థితి అహం. అహం పోవాలంటే ఏం చేయాలి రీసా? జీవితాన్ని అన్వేషించాలి. కోపం అంటే ఏంటి? నువ్వు అనుకున్నది జరగకపోతే వచ్చేది. కోపంకి అహంకి తేడా ఉందా? వాడి సంబంధం లేదు. అహం సంపూర్ణంగా అహంలో ఉన్నవాడు కూడా తాత్కాలికంగా కోపం రావచ్చు. ఒక జ్ఞానికి కూడా కోపం రావచ్చు. నిజానికి జ్ఞానికే నిజమైన కోపం వస్తుంది. ఎందుకంటే అతని కోపం సత్యం గురించి, నీ మంచి గురించి. కానీ మనిషికి వచ్చే కోపం అబద్ధం. ఎందుకు? అతను అహంకారం వల్ల నాకు నువ్వు వాల్యూ ఇవ్వలేదని, నేను చెప్పింది వినలేదని కోపం వస్తుంది. అది న్యూసెన్స్. అది అంటే వ్యక్తిగత స్వార్థాలతో కలిగే కోపాలు వేరు. సర్వతోముఖాభివృద్ధి కోసం నీ నిజంగా నువ్వు ఎలా ఉంటే బాగుంటావు అని ఎంత చెప్పినా అర్థం చేసుకోకపోతే ఆ పడే కోపంలో ఒక చిన్న చిరు ప్రేమ వాత్సల్యం ఉంటుంది. కానీ అది ఎప్పుడు తప్పుగానే అర్థం చేసుకోబడుతుంది. అయినా సరే దాని రిజల్ట్ త్వరలో తెలుస్తుంది. వాక్కు మాటకున్న పవర్ ఏంటి? భూమి మీద రియల్ పవర్ దేనికన్నా ఉంటే మాటకే ఉంది. దేనికి నిజమైన శక్తి లేదు. ఎందుకంటే మనం హోటల్కి వెళ్ళి దోశ తింటాం కదా, ఫ్రెష్ అప్పుడే వేసిస్తారు చూసావా. ఈ భూమి మీద ఫ్రెష్గా ఉన్నది మాట ఒక్కటే. అందుకని మాటను సరిగ్గా ఉపయోగించుకున్నవాడు ధన్యుడు. మాటను అపార్థం చేసుకుంటే జీవితం కొలాప్స్ అయిపోతుంది. నువ్వు జస్ట్ ఒక్క మాట ఎవరో ఒకరి పేరు పెట్టి వాడిని ఖాళీలో కొడతాను వీడియో పెట్టు, జీవితం అంతా కొలాప్స్ అయిపోతుంది. సో మాట అనేది, అందుకే నీ యొక్క సమగ్రతలో నుంచి వాక్కు వచ్చినప్పుడు దానికి అదే ఒక మంత్రం అవుతుంది అనమాట. మంత్రము వేరు, మాట వేరు కాదు, మాటే మంత్రము. అంటే నేను ఉట్టి అడుగుతున్నారు రీసా. కొందరు అంటారు కదా కోపంలో నిజాలు మాట్లాడతారు. ఎవరు మాట్లాడరు. కోపంలో నువ్వు ఇంతవరకు మనసులో అనుకున్నవి చెప్తున్నావు, నిజం కాదు అది. నువ్వు కోపంలో చెప్పినది నిజమేం కాదు. నిజమైనప్పుడు నువ్వు కోపడాల్సిన అవసరమే లేదు. రెండోది, నిజమైతే చెప్పవలసిన అవసరమే లేదు. ఎవరికి చెప్తున్నావు? నువ్వు జస్ట్ నీ మనసులో ఉన్నది కక్కి నువ్వు ఆనందపడుతున్నావు అంతే.
అదే అదే మన కడుపులో ఉన్నది ఏమన్నా చెడు కక్కుతాం కదా, అట్లా అవునవును కోపంలో కూడా చెడు కక్కుతారంతే. అవును వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. కోప్పడి వాడే సంకనాకపోతాడు పోని. అవును కన్సిస్టెన్సీ అంటే ఏమిటి? కన్సిస్టెన్సీ అన్నది ప్రకృతిలో ఉన్నదే, ప్రపంచంలో అలవాటు చేసుకోవాల్సింది. ఎందుకంటే ప్రపంచంలో మనం చిన్నప్పటి నుంచి పని చేయడానికి పుట్టలే, చదువుకోవడానికి పుట్టలేదు మనం. ఒకవేళ ఈ టెక్నాలజీ ఏవి లేకపోతే తిని పడుకొని బాత్రూమ్కి వెళ్ళి ఆ తర్వాత ఏ వయసు వస్తే శృంగారం చేసి అట్లా చచ్చిపోవడానికి పుట్టావంతే. నువ్వు భూమి మీద చేస్తున్న పని అదే, అందరూ చేస్తున్నది అదే. కానీ దానికి మధ్యన మనిషి ప్రపంచం వల్ల చాలా క్రియేట్ చేసుకున్నాడు. హీ రన్స్ ఏ కంపెనీ, హీ రైట్స్ ఏ బుక్, సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు అది కొనసాగాలంటే నువ్వు దాన్ని డిసిప్లిన్ గా మార్చుకోవాలి. ప్రతిరోజు 3 నుంచి 5 వరకు నేను బుక్ రాస్తాను, రాయాలనిపించలేదు అయినా రాసు. ఇష్టాలకు అతీతంగా పని చేసినప్పుడు కన్సిస్టెన్సీ బయలుదేరుతుంది. ఇష్టాల్లో పడ్డవాడికి కన్సిస్టెన్సీ ఉండదు. ఇష్టం ఉన్నా చెయ్యి, ఇష్టం లేకపోయినా చెయ్యి. అట్లా ఇష్టాలకు అతీతంగా పని చేయడం వల్ల రియల్ వర్క్ జరుగుతుంది. ఈ ప్రపంచాన్ని ఎలా చూడాలి ఒక వ్యక్తి? 2 రకాలుగా. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా చూడు, అవసరం లేకపోతే ఊరికే చూడు. ఇక్కడ అందరు సమానమేనా? చెప్తే కదా ఆల్రెడీ, అంతర్గతంగా మనం అంతా ఒక్కటే. కానీ నీ కులం వేరు, నా కులం వేరు అనుకున్నప్పుడు, నీ దేశం వేరు, నా దేశం వేరు, మన ఆకలి ఒక్కటి. కొన్ని విషయాల్లో మాత్రమే మనం సమానం, మిగతా అన్ని విషయాల్లో నువ్వు నేను ఒకటి కానే కాదు. మనకు సమయం అంటే 2 రకాలుగా ఉంది. మళ్ళా ఉత్త సమయాన్ని చర్చించడానికి వీల్లేదు. ఒకటి కాలము, ఒకటి సమయము. కాలం అంటే ఎప్పటికీ ఉన్నది, స్పేస్ అండ్ టైం అంటాం. అంటే నువ్వు ఉన్నా లేకపోయినా కాలం ఉంది. సమయం అంటే ఆ కాలానికి నీ మనసు జతగలిసినప్పుడు నీలో తెలిసేది అని. అంటే ఇప్పుడు నువ్వు నిద్రపోయినావు, నీకు టైం తెలుస్తలేదు కదా, అప్పుడు నువ్వు కాలంలో జీవిస్తున్నట్టు. నువ్వు చదువుతున్నావు, అబ్బా 1/2 గంట అయింది, అబ్బా 1/2 అవర్ అయింది, తెలుస్తుంది కదా సమయం. కాలం తెలుస్తున్న కాలము సమయము, సమయాతీతము కాలం. హార్ట్, మైండ్ అండ్ టైం, ఈ మూడింటికి సంబంధం ఉందా? టైంకి దేంతో సంబంధం లేదు, మైండ్కి సంబంధం ఉంది టైంతో. హార్ట్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ మైండే, కానీ కరప్ట్ లేని అని, కలుషితము కాని ఆలోచననే హృదయం అని. హృదయం అంటే కలుషితము కానిది అని, కలుషితము కాని చేష్ట. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉపదేశారంలో లైన్ ఉంది, నిన్న రాత్రి చదువుకున్నాం హోటల్లో. మనసు పులిహోర, ప్రసాదం హృదయం అని. అదే పులిహోర ఇంట్లో వండుకుంటే పులిహోర అయింది. అదే దేవాలయానికి పులిహోర ఇయ్యాలండి, ప్రసాదం వండి పెడతారంటే అప్పుడు నువ్వు స్నానం చేసి ఏ సినిమా చూడకుండా ప్రజెంట్ మైండ్తో గిన్నెలు నీట్గా కడుక్కొని అట్లా చేసి ప్రతి దాంట్లోనూ పవిత్రత జోడించడంతో ఓవరాల్గా పవిత్రత అంటుకుంటుంది దానికి. రెండోది, పులిహోరని ఇంట్లో అందరూ జడ్జి చేస్తారు. ఏది ప్రసాదము అంటే ఏదైతే జడ్జి చేయబడదో, ఏదైతే రుచి కూడా సంబంధం ఉండదు, అదంతా ప్రసాదమే. అట్లా. సో హృదయం అంటే ఏంది? నువ్వు ఏది సాధ్యమో అది పరిపూర్ణంగా చేస్తున్నావు. అందులో ఇక లాభ నష్టాలు, ఇష్టాలు, స్వపర భేదాలు ఏమీ లేవు. మనసు వచ్చిందా, నీవు నేను వచ్చేసాను ఆల్రెడీ, తప్పేం లేదు. కానీ మనసులో ఎక్కువ ఉంటే నువ్వు సఫర్ అవుతావు అంతే. అందుకని అవసరానికి మనసు వాడుకొని మెల్లగా హృదయంలోకి జారు. ఇందాక చెప్పారు కానీ మళ్ళీ అడుగుతున్నాను, జాబ్ ని ఎలా చూడాలి? జాబ్నా అవసరం కోసం, డబ్బు కోసం నేను చేస్తున్నానని తెలుసుకో. కానీ ఆనందం కోసం జాబ్ చేయకూడదని కూడా తెలుసుకో. సో జాబ్ లో డబ్బు వెతుకు, ఆర్థిక పరమైన స్థిరత్వం కోసం చేస్తున్నానని తెలుసుకో. కానీ నేను జాబ్ చేస్తున్నాను కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అనకు, అది రాంగ్ అబ్జర్వేషన్. జాబ్కి తృప్తికి, జాబ్కి ఆనందానికి, జాబ్కి ప్రశాంతతకి లింక్ పెట్టనే వద్దు. జాబ్ చేసిన తర్వాత మిగిలిన సమయాల్లో వేరే ఏమైనా చేద్దు. అట్లా రియలైజేషన్ అంటే ఏది ఉందో దాన్ని యథావిధిగా దర్శించినప్పుడు నీకు అనిపిస్తుంది. ఎగ్జాంపుల్, ఒక మనిషి మాట్లాడుకుంటున్నారంట ఇద్దరు,
నాకు మొన్న వీపుకి దెబ్బ తాకింది ఇదని. ఇతనికి హఠాత్తుగా అనిపించింది, మరి నాకెందుకు వీపు లేదు అని వీపు కోసం ఊరంతా ఎత్తికాడంట. తీరా వెతికిన తర్వాత ఎవరో చెప్పారు, నీ వెనుకున్నది నీ ఈ పని. అప్పుడు ఇట్లా చూసుకుంటే తగలగానే రియలైజేషన్ అయింది అన్నట్టు. అంటే ఉన్నదాన్ని అంతవరకు లేదనుకున్నావు, కానీ అది నీకు అతుక్కొని ఉందని తెలియడంతో నీ మనసులో సంశయం వెళ్ళిపోయింది. సో రియలైజేషన్ అంటే ఏదేది నువ్వు కాదు అనుకున్నావు, హఠాత్తుగా అదంతా నీదే అని తెలిసినప్పుడు రియలైజేషన్ కలిగి యూ హ్యావ్ రియలైజ్డ్, అంటే యూ హ్యావ్ సీన్ ఇట్ అని. రియలైజేషన్ ఎప్పుడు అంటే ఫర్ ద ఫస్ట్ టైం యూ హ్యావ్ సీన్ ఇట్ అన్నట్టు. అందుకని అది కథలుగా చెప్పుకుంటారు సెల్ఫ్ రియలైజేషన్ డే అంటే. నాకు ఆ రోజు ఫస్ట్ టైం తెలిసింది అబ్బా ఈపు ఉందని. అట్లా అంతవరకు ఈపు ఉన్నది నీకు తెలియలే, అట్లా ఫస్ట్ టైం నాకు జ్ఞానం ఉందని తెలిసింది. అట్లా అలాగని జ్ఞానం కొత్తది క్రియేట్ చేయలేదు, అది ఎప్పటి నుంచో ఉన్నదే. నాకు మొట్టమొదటిసారి గాడి నిద్ర పడ్డది. గాడి నిద్ర ఎప్పటి నుంచో ఉన్నది, నువ్వు చిన్నప్పుడు చాలా సార్లు పోయినావు. అయ్యా ఆ రూమ్లోకి వెళ్ళండి ఒక్క నిమిషం. ఆకలి అంటేనా ప్రకృతి, నీ శరీరం నడచడానికి ఉపయోగపడేది. ఇంకా అయిపోలేదు అది. నువ్వు తింటున్నావు అనుకుంటే అది అజ్ఞానం. ఈ ప్రకృతి సూర్యచంద్రులు వస్తున్నారు కదా, అవి కూడా తిరగాలంటే శక్తి కావాలి కదా. అయితే మనం అంతా తింటే అవన్నీ తిరుగుతున్నాయి అన్నట్టు. అందుకని కోపం వచ్చినప్పుడు ఫుడ్ మానుకోకు. ఇప్పుడు రకరకాల వికసించే పూలకి ఎగిరే పక్షులకి నువ్వు తినే ఆహారం కూడా ఇంధనమే. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు ఎంటికలు బాగుండాలి, చర్మం బాగుండాలంటే చర్మానికి అన్నం రాయవు కదా. నువ్వు కడుపుకు తింటే చర్మం కూడా ఉన్నగవుతుంది, అవునా? మరి చర్మానికి సంబంధం లేకుండా చర్మం స్పందిస్తుంది. అట్లనే ఈ సమస్త విశ్వానికి నువ్వు కూడా ఒక అంగానివే. నువ్వు తింటే అది బాగుంటది, అది బాగుండటం వల్ల నువ్వు తింటున్నావు. పరస్పర ఆధారితం. ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్ తో చూసినప్పుడు ఇట్లా అనిపిస్తుంది. అదర్వైజ్ తినడం అవసరం అంతే. చలో, వేరే వాళ్ళ ద్వారా పొందకూడనిది, లేదా వేరే వాళ్ళ చేతిలో నీ మనసు ఇరుక్కున్నప్పుడు దానికోసం నువ్వు వెంపర్లాడే ఒక స్థితి స్వేచ్ఛ అన్నమాట. అందుకే మనం ఫ్రీడమ్ ఫైట్ అన్నాం. అంటే మన థాట్ ఇరుక్కుపోయింది బ్రిటిషుల చేతుల్లో, అందుకని సఫికేషన్ ఏర్పడ్డది. అందుకని దాన్ని ఫ్రీడమ్ స్ట్రగుల్ అన్నారు. స్ట్రగుల్ ఎండ్ అయిన తర్వాత ఫ్రీడమ్ ఉంటుందా? ఇది ఒక అబ్జర్వేషన్. నువ్వు ఫ్రీడమ్ లోనే ఉన్నావు. ఇప్పుడు ఆ టైంలో బ్రిటిషర్స్ టైంలో చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడు ఫ్రీడమ్ లో ఉన్నాడు. కానీ వాడు పెరుగుతున్న కొద్దీ గుర్తించాడు విదేశీయులు, ఆపరేషన్ అది ఇది నేను ఏదో చేయాలి చేసి మళ్ళీ ఫ్రీడమ్ లోకి వస్తాడు. అందుకని శరీరాన్ని బంధిస్తే ఒకటి, మనసును బంధిస్తే రెండవది, శరీరం మనస్సు నుంచి నీకు కూడా విముక్తి కలిగితే మూడవది. అదే లిబరేషన్ అంటే ముక్తి. అంటే యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద సొసైటీ, నాట్ ఓన్లీ ఫ్రమ్ ద బుక్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ద పీపుల్, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ యువర్ ఓన్ బాడీ మైండ్ ప్రాసెస్. అది అల్టిమేట్. అది మనం భాషలో చెప్పలేము. అనుభవించిన వాడు అది తెలుస్తుంది. అట్లా అనుభవించేవాడిని చూసినప్పుడు, అతనితో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తికి తెలియకుండా ఒక హాయి కలుగుతుంది. దట్ ఈస్ వర్త్ మిలియన్స్ అన్నమాట. అయ్యా రూమ్ లోకి వెళ్ళండి ఒకసారి. చెప్పమ్మా. నిద్ర అంటే ఏంటి? నిద్ర అంటే సమస్త రహస్యాలు దాగినటువంటి ఒకానొక స్థితి. నీవు లేకపోతే, నీ మనసు లేకపోతే మిగిలింది నిద్రనే. అవును. ఇంకా వాట్ ఈస్ సెక్స్? నీడ్. లైక్ ఆకలి వంటిది. కానీ అది ఆకలి చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు ఉంది కదా. సెక్స్ అంటే మధ్యలో వచ్చి మధ్యలో పోయేదని. మ్యారేజ్ అంటే ఏంటి అసలు? అసలు ఎందుకు చేసుకోవాలా వద్దా? చేసుకోవాలంటే నీకు పిల్లలు కావాలంటే చేసుకో, లేకపోతే ఎవరితో మనసు రకరకాల పరిపరి విధాలు. సొంత ఇల్లు ఎందుకు కావాలి అంటే ఎంతకాలం అద్దెళ్ళలో ఉంటాం, వాడికి రెండు కట్టాలి, ఒక సొంత ఇల్లు ఉంటే. అట్లనే సొంత మనిషి అంటే నువ్వు నీ మనసులో ఆడది అనే ఆలోచన పోవడానికి అదొక దారి, కానీ అది అక్కడితో అయిపోదు. దట్ ఓపెన్స్ పండోరా బాక్స్ అది. అందుకని ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మ్యారేజ్ ఇప్పుడు బిజినెస్. బంగారము, పూజారులు, కళ్యాణ్ జ్యువెలర్స్, అక్షయ తృతీయ, పట్టు చీరలు, ఫంక్షన్ హాలు, ఇవన్నీ కలిసి మ్యారేజ్. ఇట్స్ నాట్ జస్ట్ మ్యారేజ్. చాలా మంది తాళి కడుతున్నాం, అమ్మాయికి కడుతున్నాం అనుకుంటారు. వాడు అమ్మాయికి కట్టట్లే. ఇండియన్ కాన్స్టిట్యూషన్కి, ఇండియన్ పీనల్ కోడ్కి, కులాలకి, మతాలకి, ఈగోలకు కడుతున్నాడు వాడు తాళి.
కాంప్లికేట్ అయింది అట్లా. నేను ఆ పని చేయలేదులే. ఒక్క నిమిషం ఓకే స్టార్ట్ అడుగు. ఇంకా ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? ఇంకానా ఒక 10-15 దాకా. ఓకే ఓకే రైట్. అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకోకుండా ఒక మనిషిని మనం ప్రేమించగలం కదా? అది వ్యక్తిగతం, సమాజం ఒప్పుకోదు. అయినా మనం సమాజం కోసం బతకట్లేదు. కొన్నిసార్లు బతకాలి, కొన్నిసార్లు అంటే అది లైఫ్ అంతా ఉండేది కాబట్టి కొంత విచారించి నిర్ణయం తీసుకోవాల్సింది. ఈ ఒక్క విషయం నీవు నిర్ణయం తీసుకో, మిగతా అన్ని ప్రశ్నలు నావి, జవాబులు ఇది ఒక్కటి మాత్రం నీదే. నేను ఓన్లీ వివరణ మాత్రమే ఇస్తా, ఆచరణ అంతా నువ్వే చూసుకోవాలి. అది నీవెవరు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క మానసిక స్థితులు ఏమిటి, దే ఆర్ సీరియస్సా లేకపోతే లైట్ తీసుకుంటారా, ఎవరెవరు చేసుకోబెట్టా అన్న పేరెంట్స్ ఉంటుంది, వెట్టగానే ఉండొచ్చు. లేదు నువ్వు మన కులమే చేసుకోవాలి, ఇట్లా ఉండాలంటే నువ్వు చచ్చిపోతావు. అందుకని వ్యక్తికి మారుతుంది. అందుకని ఆ ఒక్క విషయంలో నో అడ్వైస్. కాదు సార్, ఇప్పుడు మనము చేసుకోకుండా ఒక మనిషిని ప్రేమించాలి, అది విచారణ చేయి, అదొక్కటి ఎంక్వైరీ చేయి. ఫస్ట్ ఆ ప్రేమించడం ఏంది, ఒక్క మనిషిని ప్రేమించడం ఏంది, ఆ ప్రేమించడం అనేది నువ్వు చేస్తే కొనసాగించగలుగుతావా, నువ్వు అనుకున్నది ప్రేమ అని వాడు అనుకోకపోతే నువ్వేం చేస్తావు, ఆ ఎక్స్పెక్టేషన్ వస్తే ఏం చేస్తావు, హఠాత్తుగా అనుమానం దూరితే ఏం చేస్తావు, ఆలోచించు. అదొక్కటి పూర్తిగా నీదే. క్యారెక్టర్ అంటే ఏంటి? ఏవో 5-6 ఆలోచనలు నిజమనుకొని జీవితకాలం పాటించడం, అది కూడా కన్సిస్టెన్సీనే. కానీ నువ్వు ఫిక్స్ చేసుకున్న 5-6 ఆలోచనలు నీ క్యారెక్టర్ అవుతుంది. ఉదాహరణకి రజనీకాంత్ క్యారెక్టర్ అంటే ఇట్లా సిగరెట్ నోట్లో వేసుకుంటాడు కదా, అది కంటిన్యూ చేస్తున్నాడు, హీఈస్ కంటిన్యూయింగ్ హిస్ క్యారెక్టర్. అట్లా చిరంజీవి అంటే ఒక రకంగా స్టైల్ గా నడుస్తాడు, అది అతని క్యారెక్టర్, అది సినిమాలో అతని క్యారెక్టర్. అట్లా జీవితంలో కూడా ఎవరు వచ్చినా అతను గౌరవిస్తాడు అన్నది నువ్వు అందరూ నమ్మడంతో నువ్వు అది చేస్తా ఉంటావు, ఇష్టం లేకపోయినా, అది క్యారెక్టర్ అవుతుంది. అట్లా అంటే నిజమైన వ్యక్తిత్వం అంటే నిజమైన వ్యక్తిత్వం అంటే ఏ క్యారెక్టర్ లేకపోవడం, సందర్భాన్ని బట్టి ఉండు. సందర్భం చెప్తుంది నటించడం మాని. మంచి చెడు అలాగే అనుకున్నాం, అది నువ్వు నిర్ణయించుకోవాలి. నీ మనసులో పరిణితి వస్తున్న కొద్దీ మంచి చెడు, నీ నిద్రలో మంచి చెడు లేవు. సమాజ పరంగా మంచి చెడులు ఉన్నాయి, మతం పరంగా మంచి చెడులు ఉన్నాయి, గవర్నమెంట్ పరంగా మంచి చెడులు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మంచి బట్ట చెడ్డ బట్ట, నీకు కంఫర్ట్ లేకపోతే చెడ్డ బట్ట, అది ఇట్ ఈస్ కాస్ట్లీ, అది నువ్వు నిర్ణయించుకోవాలి. అది వ్యక్తికి వాళ్ళ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని బట్టి సంవేదన కలుగుతుంది. పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్ అంటే పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్ బోత్ ఆర్ థింకింగ్. నీకు బెనిఫిట్ అయ్యేదంతా పాజిటివ్ అనుకుంటున్నావు, లాస్ చేసినది నెగటివ్ అనుకుంటున్నావు, బట్ బోత్ ఆర్ థింకింగ్. అందుకని ఫస్ట్ అండర్స్టాండ్ ద మైండ్, అలాగే ఆ తర్వాత మిగతా జరుగుతుంది. నీ ప్రెజెన్స్, నీ అరా ఎలా ఉండాలి ఎత్తు మీద ఎప్పుడు? నీ మనసులో ఆలోచనలు తగ్గుముఖం పట్టడంతో నీ ఆరా చాలా బాగుంటది. దాని తర్వాత జ్ఞాపకం అంటే ఏంటి? ఉంచుకోకూడనిది, నిలిచిపోయిన ఆలోచననే జ్ఞాపకం. ప్రేమ అంటే ఎదుటి వ్యక్తి నీలో భాగం అనుకున్నప్పుడు కలిగేది. నీ మీద నీకు ఎప్పుడు క్లారిటీ వస్తుంది? నీ మీద నీకు రాకూడదు, నీవే క్లారిటీ అయి నడవాలి. సో నువ్వు ఏ విషయాలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నావో ఆ అంశాల పట్ల విచారణ చేసినప్పుడు నీకు ఒక విషయం తెలుస్తుంది. ఇట్ టేక్స్ టైం, కానీ ఉపయోగపడుతుంది. ఎటర్నల్ అంటే ఏంటి? అథెంటిక్ అంటే ఏంటి? ఎటర్నల్ అంటే శాశ్వతమైంది, అజ్ఞానం. ఆథెంటిక్ ఆల్రెడీ అనుకున్నాం కదా. ఓపిక అంటే? ఓపిక అంటే ప్రకృతి నియమం, అన్నిటికీ ఉన్నది, మనిషికి కూడా ఉంది, కానీ వేరే వాటి కోసం ఉపయోగిస్తున్నాడు. అందరికి మా అబ్బాయికి ఓపిక లేదంటారు కదా, వాడికి ఉంది, టీవీ చూస్తున్నాడు, ఓపిక అక్కడ వాడుతున్నాడు. ఓపిక లేని మనిషి లేడు. కానీ ఓపిక సరైన దృష్టిలో, సరైన పద్ధతిలో వాడితే నీకు ఉపయోగం. లేకపోతే నువ్వు లైఫ్ లో సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఏం కాదబ్బా అనుకుంటే నువ్వు ఎలాగైనా బతికినా సూపర్. కానీ ఎలాగైనా జీవించు, కాన్ఫ్లిక్ట్ లేకుండా చూసుకో, సెల్ఫ్ బ్లేమ్ లేకుండా చూసుకో, వేరే వాళ్ళని బ్లేమ్ లేకుండా చూసుకో. ఇది చాలా ఆవశ్యకం. యుద్ధం అంటే ఏమిటి? యుద్ధం అంటే ఏమిటి? రెండు ఆలోచనల మధ్యన కలిగేది, ఆలోచనల మధ్య వ్యత్యాసమే యుద్ధము. ఆలోచనల మధ్య వ్యత్యాసం మొట్టమొదటి అభిప్రాయ భేదంతో స్టార్ట్ అయ్యి యుద్ధంతో ముగుస్తుంది. మరణం అంటే ఏంటి? జీవితం అంటే ఏంటి? మరణం అనేది కొన్నిటికి ఉంది, కొన్నిటికి లేదు. దాని తర్వాత దుఃఖం అంటే ఏంటి? బాధ అంటే ఏంటి? దుఃఖం వేరే, బాధ వేరే. దుఃఖం అనేది
వర్తమానంలో నీకు కలిగేది. ఎగ్జాంపుల్, ఎవరో మరణిస్తే దుఃఖం కలుగుతుంది. అంటే ఎందుకు దుఃఖం కలుగుతుంది అనే దాంట్లో విచారణ చేస్తే చాలా రహస్యాలు ఉన్నాయి. అంటే ఏ శరీరం అయితే నీ కళ్ళ ముందు తిరుగుతుందో ఆ శరీరానికి సంబంధించిన ప్రతిబింబం నీ మనసులో ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ మనిషి మరణిస్తే శరీరం మాయమవుతుందనే కదా. అప్పుడు నీ మనసులో ఉన్న ప్రతిబింబం దాని ప్రతిబింబం కోసం వెతుకులాడుతుంది. అందుకని అది నీవు లేకపోతే నా ప్రతిబింబానికి ఎట్లా అని ఏడుస్తూ ఉంటాడు మనిషి. అది దుఃఖం అన్నమాట. అది వెరీ ఆరోగ్యకరం. అది దుఃఖం అనేది ఒకసారి వస్తుంది. బాధ అన్నది తలుచుకుంటే కలిగేది. అందుకని బాధ అబద్ధము, దుఃఖము కొన్నిసార్లు వర్తమానంలో సత్యం. ఒక లీడర్ ఎలా ఉండాలి, అతనికి ఎలాంటి లక్షణాలు ఉండాలి? లీడర్ అనేవాడు అసలు ఎవరికి ఏ సలహా ఇవ్వకుండా తను పాటిస్తూ ఉంటే అందరిలో మేల్కొల్పు జరిగితే వాడు రియల్ లీడర్. నిజమైన లీడర్ ఎవరికి ఏం చెప్పకూడదు, చెప్పినా ఒప్పించాడు. వాడు జీవిస్తూ ఉంటాడు, వాడు సిన్సియర్గా ఉంటాడు. లీడ్ అనే పదం ఉంది. లీడ్, హీ లీడ్స్, హెన్స్ హీ బికమ్స్ ద లీడర్. లీడర్ అనే వాడికి వెనుక ఒక్కడు లేకపోయినా లీడరే. ఓన్లీ అనుయాయులు ఉంటే, భక్తులు ఉంటే లీడర్ కాదు. ఓకే రిసా, గర్భగుడి అంటారు కదా మీరు, ఎంత పవిత్రమైనది? పవిత్రమైనది కాదు, నువ్వు పవిత్రమైనది చేస్తున్నావు అందరం కలిసి. నువ్వు అనుకుంటే నీ గదిని కూడా గర్భగుడి చేయొచ్చు. అందుకే తల్లి గర్భం అన్నారు. అంటే మనిషి వేలు పెట్టని, మనిషి వల్ల కలుషితము కానిదంతా గర్భమే. అందుకని ఇప్పుడు నా హృదయం గర్భమే, అంటే ఆలోచనల వల్ల గాని మనిషి వల్ల గాని కలుషితం కానిదని. అట్లా ఒక స్త్రీ ఎలా ఉండాలి? అందం అంటే ఏంటి? అందం అంటే పోల్చుకోకుండా ఉంటే నీవు ఏదైతే ఉన్నావో అదంతా అందమే. పోల్చుకోగానే అందవిహీనం స్టార్ట్ అవుతుంది, లేదా అందంగా ఎక్కువ ఉండడం తెలుస్తుంది. రెండు అబద్ధపు స్థితులే. ఒక స్త్రీ ఎలా ఉండాలి? తను ఎలా ఉండాలో అలా ఉండాలి. స్థితప్రజ్ఞత అంటే అన్ని సందర్భాల్లో, సర్వకాల సర్వవస్థల్లో నీ మనసులో అలజడి లేకుండా అన్ని పనులు చేసే స్థితి. నువ్వు ఏం చేసినా సరే నీ మనసులో అలజడి మాత్రం లేదు, నీ మనసులో ద్వేషం లేదు, నీ మనసులో వైమనస్యత లేదు, నీ మనసులో ఎవరి గురించి ఒక పనికిరాని స్థిరాభిప్రాయం లేదు. అయినప్పటికీ అన్ని చేస్తున్నావు, మాట్లాడుతున్నావు, అరుస్తున్నావు, కేకలు వేస్తున్నావు, బట్ యు ఆర్ నాట్ డిస్టర్బ్డ్ విదిన్. అలాగని ముండిగా అట్లా లేవు. నీలో ఒక సహజమైన కంపాషన్ వల్ల ఒక స్థితప్రజ్ఞత ఏర్పడుతుంది. చీకటి వెలుగు ఏంటి? రెండు అది కాంప్లిమెంటరీస్. అది చీకటి సత్యము, శాశ్వతము. వెలుగు అనేది జ్ఞానం వంటిది, మధ్య మధ్యన మిణుకుమంటూ కనిపిస్తూ ఉంటుంది. వెలుగు ఎక్కువసేపు ఉండదు, చీకటి ఎప్పుడు ఉంటది. చీకటి వెలుగు వల్ల చీకటి లేదని తెలుస్తుంది, వెలుగు పోగానే చీకటి ఉంటుంది అంతే. అందుకని చీకటి ఎప్పుడు ఉంటది. అట్లా అజ్ఞానమే ఎప్పటికి ఉంటది. మనిషి యొక్క అన్వేషణకు ఆధారం అజ్ఞానమే. మనిషి కనుక నిజంగా సంపూర్ణ జ్ఞానవంతుడుగా పుడితే మనిషికి ఏం చేయాలో తెలియదు. మీరు మీ డిపిలో అబౌట్ మిషన్ అని ఉంటది కదా, మిషన్ అంటే ఏంటి? మిషన్ అంటే ఒక చిన్న పిల్లవాడి మరకలు పడని మానసిక స్థితి. అంటే ఇలాంటి కల్మషం లేకుండా ఆ సందర్భంలో అట్లా జీవించే స్థితి. అంటే నా గోల్ ఐఏఎస్ రీసా. అంటే ఇప్పుడు మనం దాన్ని ఎలా చూడాలి? నేను ఎలా అంటే పరిపూర్ణంగా ఇష్టాయిస్లకు అతీతంగా రోజు 10 గంటలు చదువు. ఇష్టం ఉన్నా చదువు, ఇష్టం లేకపోయినా చదువు. అసలు చదవడం ఇష్టం లేకపోతే ఏదైనా కథల పుస్తకం చదువు. ఆ తర్వాత మొట్టమొదటి రాసుకో, అది రావడానికి ఏం చేయాలి అన్నీ చెయ్యి. కానీ అది రాకపోయినా జీవితం ఉందని మర్చిపో. అంటే అదే జీవితం అనుకుంటే మళ్ళీ అది బాధకు దారితీస్తుంది. మస్తు ప్రయత్నించు. నువ్వు ఇంకా ఏ స్థితిలో ఉండాలంటే కలెక్టర్ జాబ్ వచ్చినా కూడా అవసరమైతే దాన్ని వదిలేసే స్థితిలో దాన్ని పట్టుకోవాలి. అప్పుడు యు ఆర్ రైట్ అబ్జర్వేషన్, రైట్ అండర్స్టాండింగ్. అది లేకపోతే ఇదంతా చేసి చివరికి బాధ మిగులుతుంది. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఐఏఎస్ రాలేదని త్రుట్లు తప్పిన తాగుబోతు అయిపోయాడు. అతను చాలా అపారమైన జ్ఞానం, చాలా సార్లు చెప్పాను, ఇది రాంగ్ అండర్స్టాండింగ్. ఐఏఎస్ రాకపోతే నువ్వు టీచర్ అవ్వయ్యా, ఊర్లో వ్యవసాయం చేసుకో. లేదబ్బా ఒక్కటే నా చిన్నప్పటి నుంచి నా కళ. ఇదే అబద్ధం. చిన్నప్పటి నుంచి అడుగుతారు నువ్వు ఏమైతావురా అంటే నేను ఐఏఎస్ అవుతా. అటు చెప్పొద్దురా అని చెప్పాలి. ఐఏఎస్ అవుతాను, ట్రై చేస్తాను, ఒకవేళ కాకపోయినా ఏదోటి అవుతానులే, ఏదైనా కాకపోయినా నేను ఆనందంగా ఉంటా అని చెప్పాలి చిన్నప్పటి నుంచి. కానీ బేవకూఫ్లు అంతా పిచ్చి పిచ్చిగా చెప్పి కరప్ట్ చేస్తున్నారు. మౌనం అంటే మాట్లాడకపో, నీ మనసు చెదరని స్థితే.
స్థితప్రజ్ఞత, మౌనము, ఆనందము, సాక్షి, సామరస్యము ఇవన్నీ అంతర్గత స్థితులే. మౌనం అన్నది ఎప్పటికీ చెదరంది, మాట్లాడినా మౌనంగా ఉన్నట్టే అంతర్గతంగా. అట్లా లాస్ట్ ఒక 2 ఉన్నాయి రిసా. జీవితం అంటే ఒక లైన్ లో ఒక ప్రవాహం, ఒక ప్రయోగం. ఎట్లా చూసే వాళ్ళకి అట్లా. ప్రవాహం అనుకుంటే ఆధ్యాత్మికత, ప్రయోగం అనుకుంటే మనసులో ఉందని నాకు లెక్క. మనం తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళని ఎలా గౌరవించాలి? నిన్ను నువ్వు ఎట్లా గౌరవించుకుంటావు అట్లా గౌరవించు. నాటుండే తల్లిదండ్రులు అందరినీ గౌరవించు. ఎక్కువ గౌరవించకు, తక్కువ గౌరవించకు, గౌరవించు. కానీ ఎవరిని ఎక్కువ గౌరవం కోరుకున్నట్టు తెలిస్తే వాడిని ఎక్కువ గౌరవించి పంపించేసి. అంటే అనవసరంగా డోంట్ ఫైట్ విత్ ఎవ్రీ స్టూపిడ్ పర్సన్. నేను రాగానే దండం పెట్టాలంటే రాగానే దండం పెట్టు, ఏం కాదు. సరైన సమయంలో పోయిన తర్వాత పిండం పెట్టు. మాట కూడా మనం కరెక్ట్ వ్యక్తుల దగ్గర మాట్లాడితేనే విలువ ఉంటుంది అంటారు కదా. నువ్వు ఎప్పుడు నీకు ఎట్లా హాయిగా ఉంది అట్లా మాట్లాడు. అందరికి రెస్పెక్ట్ ఇస్తూనే మాట్లాడు ఎక్కడైనా సరే. తర్వాత ఎవరి వ్యక్తిగత విషయాలు మాట్లాడకు. నీ వ్యక్తిగత విషయాలు మాట్లాడితే చెప్పు, గౌరవంగా మాట్లాడొద్దండి, లేదా అట్లా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపో. ఒకవేళ మాట్లాడి అక్కడే ఉన్నా కూడా స్పందించకు. తద్వారా ఒక సంవత్సరంలో అంత సర్దుకుంటది. స్టాప్ ఫైటింగ్. ఇంత మంది మనుషులు ఉంటారు కదా రీసా, వాళ్ళని చూసినప్పుడు మనకి డిఫరెంట్ ఉంటారు కదా, వాళ్ళని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? ఎవరిని హ్యాండిల్ చేయకు, నువ్వు ఇలా ఉండు. కానీ సమాజంలో కొంచెం కేర్ఫుల్గా ఉండు, కొంచెం కేర్ఫుల్గా ఉండు. మనం మనలాగా ఉంటే సరిపోతుంది. అయినా సరే సమాజంలో కేర్ఫుల్. ఇప్పుడు నీ లైఫ్ లోకి 5 మంది ఫ్రెండ్స్ వచ్చారు, అబ్బాయిలు వచ్చారు, జస్ట్ కేర్ఫుల్గా ఉండు. అంటే వాళ్ళు నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి కారణం ఏమో నీకు తెలియదు కదా. మేబీ కొన్నిసార్లు నేను వాడుకోవడానికో లేకపోతే నేను ఎక్స్ప్లాయిట్ చేయడానికో అట్లా కూడా రావచ్చు నీ లైఫ్ లోకి. అందుకని బీ కేర్ఫుల్ విత్ ఎవ్రీబడి. ఎప్పుడు 100% ట్రస్ట్ చేయక ఎవరిని. తద్వారా చిన్న ఎరుక ట్రస్ట్ చేస్తే నువ్వు నిద్రాస్థితిలోకి పడిపోతావు. అందుకని మెలకువలో ఉండు. నువ్వు ఒక్కదాని ఉన్నప్పుడు నిద్రలో పోదు హాయిగా. ఓకేనా? చివరిగా ఎలా ఉండాలి మనం అకారణంగా? నువ్వు నీలా ఉండు, నీకేది సాధ్యం అది చెయ్యి. చేసిన తర్వాత గొప్పలు చెప్పుకోకు, ఎవరన్నా మెచ్చుకుంటే మురిసిపోకు, తర్వాత ఎవరిని తిడితే బాధపడకు. మనిషి అంటేనే అసంపూర్ణమని తెలుసుకో. కొన్ని విషయాలు మనకు పరిపూర్ణంగా తెలుస్తాయి, మిగతా అన్ని విషయాలు ఇప్పుడు కంప్యూటర్ విషయం ఉంది, అది ఎప్పటికీ అసంపూర్ణమే, నేర్చుకుంటూనే ఉంటారు. అందుకని మానవ సంబంధాలు కూడా అసంపూర్ణంగానే ఉంటాయి. ఒక 50 ఏళ్ళు ఉన్నది కూడా ఒక్క బూతు మాట అనేసరికి విడిపోతారు. అంటే అది మూమెంట్ టు మూమెంట్. అందుకే నేనంటే రెస్పెక్ట్ ఎవ్రీబడి. ఆడు ఎవడన్నా గానీ ఒక రోగైనా సరే అయ్యా మీరు అనే మాట్లాడు. తూతు మైమేలోకి దిగకు. నువ్వు ఒరే అనగానే వాడు వసే అంటాడు, ఆడు వసే అన్నా నువ్వు మీరు అనే అను. అప్పుడు అందరూ విని ఏం రా నువ్వు అట్లా అంటున్నా కూడా అమ్మాయి రెస్పెక్ట్ ఇస్తుంది, బుద్ధి లేదు, అప్పుడు నీ వైపు వస్తుంది, అంత ఉపయోగపడుతుంది. బీ లిటిల్ ఇంటెలిజెంట్ ఇన్ ద వరల్డ్, లేకపోతే చచ్చిపోతాం. కల్మషం లేని వ్యక్తి మనకి ఎలా కనిపిస్తారు? నీలో కల్మషం లేకపోతే నువ్వు గుర్తిస్తావు, అది నీ స్థితే. అంతే రీసా. బాగుంది, ఎంత చక్కటి ప్రశ్నలు అడిగావు, రియల్లీ వెరీ గుడ్. అంటే మామూలుగా సిరివెన్నెల గారు గాని, మీవి గాని, ఆర్జీవి గాని, మన సైకాలజిస్ట్ హరిరాఘవ్ సార్ గాని, ఇంకా హకేల రాఘవేంద్ర సార్, వీళ్ళందరి వీడియోస్ చూస్తా ఉంటారు సార్. మిమ్మల్ని అంటే చూడడం గాని అలా జరుగుతా ఉంటది. అలా ఓకే, గుడ్. యు ఆర్ ఎ గుడ్ ఎంక్వైరర్. అదృష్టవశాత్తు యు హ్యావ్ ఎ గుడ్ మైండ్. ఇప్పుడు నేను చెప్పింది ఒక్కటి, ఐఏఎస్ రాకపోయినా జీవితం ఉందని తెలుసుకో. మేబీ అది రానందుకు ఇంకా గొప్ప పనులు చేస్తావేమో తెలియదు కదా. అందుకని అదే ఫైనల్ అనుకోకు, చాలా ఉంది ఇంకా. ఏం చేసినా ఏం చేయకపోయినా జీవితానికి సంబంధం లేదని మర్చిపోకు. అదర్వైజ్ ఇదంతా చేసి చిన్నప్పటి నుంచి చదువుకుని స్కూల్కి వెళ్ళి ఫస్ట్ వచ్చి అక్కడికి వెళ్ళి జస్ట్ అది సెలెక్ట్ కాకపోతే బాధపడడం కరెక్ట్ కాదు. అందుకని రావాలి, వచ్చిందా వదిలేయాలి కూడా. అట్లాంటి స్థితిలో చేరాలి అందులోకి. షుడ్ బి రెడీ టు లీవ్ ఎవ్రీథింగ్. ఏముందా లేకపోతే నేను ఉన్నారాబోయా అని మర్చిపోద్దు. ఇప్పుడు ఎన్ని కష్టాలున్నా అవి మనసుకు తీసుకోకుండా చక్కగా పాట పాడుకోగలగాలి. ఒక పెద్ద గొడవ అవుతుంది, ఇప్పుడే వస్తానండి అని వెళ్ళి యోగా చేసుకుని వచ్చి మళ్ళీ గొడవ పడాలి అంటే అటువంటి ఒక సంప్రజ్ఞ స్థితిలో జీవించాలి.
డోంట్ టేక్ ఎవ్రీథింగ్ పర్సనల్లీ అట్లా. ఓకేనా? ఇప్పుడు అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం టు మీ. నేను చెప్పినా కదా, నేను సమయంలో ఉండట్లే, కాలంలో ఉంటున్నా. కరెక్ట్. నాకు అందరూ ఇంపార్టెంటే. ఏమో నేను మాట్లాడే మాటల వల్ల నీకు ఏదైనా మేలు జరిగింది అనుకో, నువ్వు ఉన్న చోట హాయిగా బతికితే అదే బిగ్గెస్ట్ వర్చ్యూ అనమాట. అవును, మీతో అదే కాల్ లో మాట్లాడదామని చాలా రోజుల నుంచి. అవును తెలుసు, నీ జిజ్ఞాస తెలుసు, అందుకే నేను పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. అయినా నువ్వు డిస్టర్బ్ కాకుండా యూఆర్ ఆల్వేస్ కామ్ అండ్ క్వైట్ అండ్ కంపోజ్డ్ గా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, రెస్పెక్ట్ఫుల్ గా మెసేజ్ పెట్టావు. కాబట్టి దాదాపు మనం గంట సేపు పైగా మాట్లాడినా కూడా అట్లా అనిపించలే. ఎందుకు? నువ్వు అడిగే ప్రశ్నల్లో నీవు లేవు జీవితం. అందుకని ప్లీజ్ నేను అప్లోడ్ చేసి పెడతాను, నువ్వు విను మాటికి. నీకు మళ్ళీ ఏదైనా అర్థం కాకపోయినా ఎప్పుడైనా సరే యూ కెన్ టెక్స్ట్ మీ. రెండోది, ఇప్పుడు నేను చెప్పిన దానికంటే ఇంకా సింప్లిఫైడ్ అండర్స్టాండింగ్ ఉంటే అది నాతో షేర్ చేయి, అది నేను అందరికి షేర్ చేస్తాను. నేను చెప్పిందే ఫైనల్ నేను అనుకోవట్లే, చెప్తున్నా. అంటే అట్లా అనుకో, అంటే ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ న్యూ లెట్ మీ నో. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. Bye. Bye.